ఊహల లోకాన్ని విడిచి ఆశల లోకంలో అడుగుపెట్టిన రామ్ ప్రయాణం ఎలా మొదలవుతుందో చూద్దాం రండి. నా ఎదురుగా నిలబడి హాయ్ రామ్, నేను మాయా అంది. కనురెప్పలు వేయలేదు, గుండె ఆగినట్టు మాట రాలేదు. విన్నాను, కానీ నమ్మలేకపోయాను. ఆ క్షణం నాకోసం ఆగిపోయినట్టు అనిపించింది. నా నిశ్శబ్దాన్ని గమనించిన తను, సారీ, మీరు రామ్ అనుకున్నా అని నన్ను దాటి ఒక్క అడుగు వేసింది. కంగారుగా తడబడ్డ నేను, అవును నేనే రామ్ అన్నాను. ఆమె నాకు ఎదురుగా నిలబడి ఉంది. కాని నోటికి వచ్చిన భావాలన్నీ నోరు దాటి రావాలంటే స్వరం అవసరం, ధైర్యం అవసరం. అవి రెండూ నన్ను వదిలేసినట్టయింది. పలకరించాలంటే పదాలు కావాలి. కాని ఆ క్షణంలో పదాలు మాయమయ్యాయి. అక్కడ ఉన్న అన్ని వైపులా చూడగలిగాను. కాని ఒక్క మాయముఖం తప్ప. కాఫీ కానీ టీ కానీ ఏమైనా తాగేరా అడిగింది మాయ. లేదు అన్నట్టుగా సైగ చేశాను. మాయ నవ్వుతూ, ఈరోజు కాఫీతో పాటు ధైర్యం కూడా మిస్ అయిపోయినట్టున్నారు. బ్రేక్ఫాస్ట్ లేదంటే పర్వాలేదు, కానీ ధైర్యం కూడా లేదా? రండి కాఫీ తాగుదాం. ఆమె మాటలకు నాకు నవ్వొచ్చింది, కాని నవ్వలేదు. మాయా, నేను సీక్రెట్ చెప్పనా? నాకు చాలా భయంగా ఉంది, కాని నా నవ్వుతో నా భయాన్ని ఎలా దాచానో చూడండి. నా పెదాలపై ఒక చిన్న చిరునవ్వు. అది చాలనిపించింది. మా ఇద్దరి మధ్య ఒక కొత్త ఆరంభానికి. చెప్పండి మిస్టర్ బ్లూ, ఏంటి మన ట్రావెల్ ప్లాన్? ప్లాన్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు, కాని ఈరోజు వరకు ప్లాన్ చేశాను. మాయ ఒక్కసారి తన కళ్ళు పైకెత్తి, అంటే అన్ప్లాన్ ట్రిప్ విత్ స్ట్రేంజర్ అన్నమాట. మాయ రెండు చేతులు బిగించి కోపాన్ని నటిస్తూ, సరే, మన ప్రయాణం మొదలుపెట్టే ముందు మన మధ్య కొన్ని రూల్స్. నేను తన వైపు చూస్తూ సందేహంగా, రూల్సా? ఎస్, రూల్స్ చాలా ముఖ్యం. ఈ ప్రయాణంలో ఎప్పుడైనా నన్ను అసౌకర్యంగా ఉంచినా, ఏదైనా హద్దును దాటి ప్రవర్తించినా, నువ్వు నాతో నిజాయితీగా లేకపోయినా నేను వెంటనే వెళ్ళిపోతాను. రెండో అవకాశం లేదు. నన్ను ఎందుకు ఏమిటి అడగకూడదు. ఇది నీకు ఓకే అయితే చెప్పు. ఇది నేను ఊహించలేదు. తన గొంతులో ఖచ్చితత్వం, మాటల్లో స్పష్టత. తను చెప్పింది నాకు కరెక్ట్గా అనిపించింది. ఎస్, మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. సరే అన్నాను. మా ప్రయాణం మొదలయ్యింది. ఒకరు మౌనాన్ని మాటలుగా మార్చాలని, ఒకరు బంధాలను అనుభూతులుగా మలచాలని ఈ ప్రయాణం ప్రారంభమయ్యింది. మాయతో రామ్ ప్రయాణం మొదలయ్యింది.